మథురలో శ్రీరామకృష్ణుడు బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో మీలాంటి ఊర్లో జన్మించారు. ఆయన జన్మించే సుమారు 175 సంవత్సరాలు అయింది. ఆయన ఎందుకు వచ్చారు? భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? దీనికి సమాధానం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏమి చెప్పాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడైతే ఈ భూమి మీద ధర్మం క్షీణిస్తుందో, అంటే ఎప్పుడైతే ప్రజలు తప్పుడు మార్గంలో పోతుంటారో, తప్పుడు మార్గం అంటే ఏమి? దొంగతనం, హింసలు, చెడు అలవాట్లు, అప్పుడు నేను వచ్చి వాళ్ళ అందరినీ సరైన మార్గంలో పెడతాను. ఇదంతా ఎలా చేస్తున్నాడు అంటే పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీని అర్థం ఏమంటే మంచి వారిని కాపాడటానికి చెడు వారిని నాశనం చేసి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను మళ్ళీ మళ్ళీ వస్తాను. రామకృష్ణులు జన్మించిన కాలంలో మన దేశ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సమయంలో మన దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రజలంతా ఇంగ్లీష్ వారిని గుడ్డిగా అనుకరించేవారు. పరాయి వాళ్ళ భాష, ఆచారాలు కొంతవరకు తెలుసుకోవచ్చు, కానీ మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకూడదు. మహర్షులైన మన పూర్వీకుల నుంచి మనకు ఈ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు వచ్చాయి. ఇవి ఎంత ఉన్నతమైనవి అంటే చాలా పవిత్రమైనవి. ఆ మహా సంస్కృతిని తిరిగి మనకు చెప్పడానికే శ్రీరామకృష్ణ జన్మించారు. ఆయన ఎన్నో సాధన చేశారు. తాంత్రిక సాధన, అద్వైత సాధనలు, భక్తి యోగం, ఇంకా ఎన్నో. ఆయన గురించి చదివితే మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఈ సాధనలన్నీ చేసి భగవంతుణ్ణి ఎవరైనా చూడవచ్చు. ఈ గొప్ప సందేశాన్ని ఆయన మన అందరికీ ఇచ్చారు. ఆయన చాలా నమ్మకంగా చెప్పారు. ఏమంటే ఏ మతాన్నైనా ఏ ధర్మాన్నైనా అనుసరించి మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఆయన ఇంకా ఇలా చెప్పారు, అన్ని జీవుల్లోనూ అంటే మనుషుల్లోనూ, జంతువుల్లోనూ, చెట్టుల్లోనూ అన్నిటిలో భగవంతుడున్నాడు. అంచేత అందరిలోనూ అన్నిటిలోనూ భగవంతుణ్ణి చూడాలి. ఇంతేకాదు స్వయంగా రామకృష్ణులు అన్నిటిలోనూ భగవంతుణ్ణి చూశారు. ఆయన పాకి పని చేసే వారిలో కూడా జగజ్జనని చూసి అమ్మా అమ్మా అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు. ఒకసారి కాళీమాత గుడిలో పిల్లిని చూసి దానికి అమ్మా అమ్మా అంటూ అన్నం తినిపించారు. అందరిలోనూ నారాయణునే చూసి అందరినీ శివునిగానే భావించి సేవ చేయాలి అన్న గొప్ప సందేశాన్ని మన అందరికీ ఇచ్చారైన. ఈ మహత్తర సందేశాన్ని స్వామి వివేకానంద ప్రపంచమంతటా చాటి చెప్పారు. తర్వాత ఈ సేవా కార్యక్రమాలు జరగడానికి స్వామీజీ శ్రీరామకృష్ణ పేరున సుమారు 120 సంవత్సరాల క్రితం ఒక సంస్థను స్థాపించారు. అదే రామకృష్ణ మిషన్. గత సంవత్సరం 2014లో స్వామి వివేకానంద 150వ జన్మతిథి వేడుకలో ప్రపంచమంతా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంతో ఘనంగా జరిపాయి. మన దేశంలో కూడా రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద రథయాత్ర కార్యక్రమాన్ని చాలా వైభవంగా జరిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వివేకానంద రథయాత్రను ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు మనం ఇక్కడ స్థాపించబోతున్న ఈ స్వామి వివేకానంద విగ్రహం 2 రాష్ట్రాల్లో పర్యటించి లక్షలాది ప్రజల పూజలందుకుంది. అటువంటి పవిత్ర విగ్రహంలో స్వామీజీ కొలువై మన అందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూ ఆశీర్వదిస్తారు.
ఆ స్ఫూర్తితో మన అందరి జీవితాలను సన్మార్గంలో నడుపుకుంటూ అదే సమయంలో మన వంతు దేశానికి చేతనైనంత సేవ చేద్దాం. అందుకోసం స్వామీజీ ఆశీర్వాదాలు వారి సందేశం ద్వారా ఎల్లప్పుడూ మన అందరిపైన ఉండాలని ఆయన్ను ప్రార్థిద్దాం. ఈ శుభ సందర్భంలో కొన్ని స్వామీజీ సందేశాలను స్మరించుకుందాం. ముందు నేను చెప్తాను, తర్వాత మీరు రిపీట్ చేయండి. ఓకే? మానవ సేవే, గట్టిగా, మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ, బలమే జీవితం, బలహీనతే మరణం, మతం అంటే మంచిగా ఉండడం, మంచి చేయడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.